ఈ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, వాళ్లకు వాళ్ళ సరిహద్దులతో ఉన్న దేశాలతో జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి చాలాసార్లు మనం సమీక్షించుకోవడం జరిగింది. ఈ సమీక్షల్లో బ్రాడ్గా 2-3 వ్యూస్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒకటి, ఇరాన్ ఇంటర్ఫియర్ కాకపోవచ్చు. ఫస్ట్ పాయింట్, ప్రవోక్ చేసినా కానీ ఇరాన్ దీంట్లోకి వేలు పెట్టకపోవచ్చు. ఎందుకనంటే వేలు పెడితే అది ఇరాన్కు ఎప్పటికైనా కానీ నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉండవచ్చుని. సో ఇది వైడర్ రీజనల్ కాన్ఫ్లిక్ట్గా, ప్రాంతీయంగా పెరిగి పెద్ద యుద్ధం అయ్యేటటువంటి అవకాశాలు తక్కువ అని మొన్నటిదాకా అనుకున్నాం. కానీ గత వారం రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇజ్రాయెల్ హమాస్ మీద పూర్తి కంట్రోల్ సంపాదించిన తర్వాత తన దృష్టి అంతా నార్త్లో ఉన్న లెబనాన్ మీద, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మిలీషియా మీద పెట్టింది. సరే, వాళ్ళందరూ షియా మిలిషియామెన్ను, వాళ్ళకు పూర్తి మద్దతు ఇరాన్ నుంచి లభిస్తుంది. వాళ్ళల్లో ప్రధానమైనటువంటి లీడర్స్ను వాళ్ళ తర్వాత వాళ్ళని లేపేశారు. ఒకటి మాత్రం నిజం, మొసాద్ ఇజ్రాయెల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన రాలాగా ట్రెమెండస్ కేపబిలిటీస్ను గూఢచార్య వ్యవస్థల్లో ఏర్పాటు చేసుకుంది. ఆ వాకీ టాకీస్ను పేల్చేయటం కానీ, పేజర్స్ను పేల్చేయటం కానీ, ఆ పైన పాయింటెడ్గా లీడర్ ఎవడంటే వాళ్ళు అనుకున్న టైంలో పోయి కొట్టేయటం కానీ, ఇక్కడే కాదు ఇరాన్లో ఉన్న హమాస్ లీడర్ని కూడా లేపేశారు. ఎట్లా ఉంది అంటే ఇరాన్ కూడా వాళ్ళ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాడు, ఎక్కడ నన్ను కొట్టేస్తారు అనేది. సో ఆ లెవెల్లో అయితే మిలిటరీ ఎక్విప్మెంట్ బాగా ఉంది. బట్ ఇరాను అంత తీసేసేటటువంటి పవర్ అయితే కాదు. వాళ్ళు కూడా చాలా మిలిటరీగా డెవలప్ చేశారు. ఎన్ని శాంక్షన్స్ ఉన్నా ఇండిజినస్గా టెక్నాలజీ బాగా డెవలప్ చేశారు. రిసోర్సెస్ ఉన్నటువంటి దేశం కాబట్టి ఒకవేళ యుద్ధం జరిగినా యుద్ధాన్ని విత్స్టాండ్ చేసేటటువంటి కెపాసిటీ ఇరాన్కు ఉన్నది. రెండోది, ఇరాన్కు తప్పకుండా అండగా రష్యా వస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు జరిగిన రష్యన్ యుక్రెయిన్ వార్లో రష్యాకు అండగా నిలిచిన ఏకైక దేశం ఇరాను, దానికి తోడు సిరియా. కాబట్టి తప్పకుండా ఇరాన్కు సహాయంగా రష్యా వచ్చేటటువంటి అవకాశమే జాస్తిగా ఉంది. ఫైనల్గా ఈ హిజ్బుల్లా మిలిటెంట్స్ను ఎప్పుడైతే వీళ్ళు మట్టుబెట్టడం మొదలెట్టారో ఇక లాభం లేదనుకొని ఇరాను ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసి మిసైల్స్ కురిపించింది. దీనికి ఇప్పుడు ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందనే దాని మీద భవిష్యత్తులో యుద్ధం అంతా ఆధారపడిపోతుంది. ఇజ్రాయెల్ టోకన్గా రియాక్ట్ అయి వదిలేస్తుందా, రియల్గా బొంబార్డ్ చేస్తుందా అనేది వేచి చూడాలి. దీంట్లో అమెరికా వ్యూ పాయింట్ ఎట్లా ఉందనేది కూడా ఇంపార్టెంట్. అమెరికా ఎంత ఫ్రీ హ్యాండ్ ఇజ్రాయెల్కి ఇస్తుంది ఈ విషయంలో? ఈరోజు ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా రెడీగా ఉందా? ఇప్పుడున్న ఈ లీడర్షిప్ను ఎలిమినేట్ చేయటం అమెరికా యొక్క ముఖ్య లక్ష్యం అయితే మాత్రం వెళ్ళిపోతారు, ఇంకా దాంట్లో ఏమీ డౌటే లేదు. ఇరాన్ ఈజీగా సక్కమైపోతుంది. కానీ ఆ పైన ఏంది అనేటటువంటి దాంట్లోనే ప్రతి చోట సమస్యలు వస్తున్నాయి. ఇరాక్ని జయించడం పెద్ద ఇష్యూ కాదు అమెరికాకు. బట్ ఆ పైన ఏమైంది, ఆడంతా అరాచకమే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజ్యం వెళ్తూ ఉన్నది. ఇరాన్లో కూడా అదే పరిస్థితి వస్తుందా? వీళ్ళేది లౌకికవాదులను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు దండయాత్ర చేయొచ్చు. కానీ లౌకికవాదం ఇస్లామిక్ దేశాల్లో బలపడాలి అంటే ఇప్పట్లో అయ్యేటట్లేదు. దానికి చాలా టైం పడుతుంది. ముందు ఎడ్యుకేషన్ పెరగాలి, మెంటల్ అవుట్లుక్ డిఫరెంట్గా ఉండాలి, అప్పుడే అది అవకాశం ఉంటుంది. చాలా సనాతనంగా, ఛాందసంగా, బ్యాక్వర్డ్గా ఉన్న దేశాల్లో నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఛాందసవాదాన్ని రూపుమాపటం అనేటటువంటిది వెంటనే అయ్యేటటువంటి పని కాదు. అది ఇరాక్లోనూ మనకు అవుపిస్తూ ఉన్నది, లెబనాన్లోనూ అవుపిస్తున్నది, మిగిలిన చోట్ల కూడా అవుపిస్తున్నది. ఇదొక పార్ట్. ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ పార్టు, సున్నీ దేశాలు దీనికి ఏ రకంగా రియాక్ట్ అవుతాయి. బేసిక్గా ఇన్నాళ్ళు ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కు పెద్ద థ్రెట్ ఎందుకు లేదంటే ఇది వైడర్ గల్ఫ్ కంట్రీసు ఇజ్రాయెల్ని టార్గెట్ చేయటం లేదు. సౌదీ అరేబియా, కువైట్, మిగిలినటువంటి సున్నీ దేశాలన్నీ. కానీ అక్కడ పాపులర్ ఫీలింగ్ కూడా ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ రిజిమ్స్ కూడా అన్స్టేబుల్ కావచ్చు, రిజిమ్ చేంజెస్ కూడా ఉండొచ్చు. ఒకవేళ సున్నీ షియా
వాళ్ళ మధ్య కాంబినేషన్ సరిగ్గా వస్తే మాత్రం అది డెడ్లీ అవుతుంది. అప్పుడు అది ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కే థ్రెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయేటటువంటిది వాస్తవం. ప్రస్తుతానికైతే అప్పర్ హ్యాండ్లో ఇజ్రాయెల్ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఇరాన్ మీద ఎంత గట్టిగా పోతారు, ఎంతవరకు పోతారు, రిజీమ్ చేంజ్కి కూడా ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ఆల్అవుట్ వార్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఆల్అవుట్ వార్లో మిగిలిన సున్నీ దేశాలు ఏ సైడ్ ఉంటాయి అనేటువంటి క్రూషల్. అమెరికా గనక మిగిలిన సున్నీ దేశాలను కంటైన్ చేసి సపరేట్గా ఉంచుకోగలిగితే మాత్రం ఇరాన్ను ఫినిష్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. బట్ ఆ పైన ఏందనేటటువంటిది కూడా ప్రశ్న కింద ఉద్భవించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంత దాకా అమెరికా వెళ్ళకపోవచ్చు, ఇజ్రాయెల్ కూడా వెళ్ళనివ్వకపోవచ్చు. అది నా అభిప్రాయం దీని